హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి హలీం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసుకుందానండి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మసూరి దాల్, అలాగే ఓట్స్, ఇంకా మనం చేసుకునే రవ్వ, ఇవన్నీ కలిపి మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఇవన్నీ వేసుకోవాలి. మనం చెప్పుకున్న ఐటమ్స్ అన్నీ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. అన్నీ కలిపి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని చక్కగా మనం ఇవన్నిటిని కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు కడుక్కొని వీటిని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ తీసుకోవాలి, అలాగే మనం వేయించుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్, క్యాషూ నట్స్, అలాగే షాజీరా, ఇవన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, బాస్మతి రైస్, ఇవి కూడా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకోవాలి, అలాగే ధనియాల పొడి, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, జీరా పొడి, నిమ్మకాయ, గరం మసాలా, ఇలా ఇవన్నీ తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, కుక్కర్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మన మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. తోక మిరియాలు, ఆకు, లవంగ, చెక్క, ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా అవి ఫ్రై అవ్వాలి. గీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండో ఇందులో. అలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి వచ్చేసి కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక చికెన్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఒక 10 మెంబర్స్ వరకు వచ్చేస్తుంది నేను చేసే హలీం ప్రిపరేషన్. అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం అలా మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. సాల్ట్ రుచికి తగినంత వేసేసుకోవాలి. దాని తర్వాత పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసేసుకోండి కాసింత. ఇంకొంచెం పక్కన పెట్టేసుకోండి, లాస్ట్కి వేసుకుందాం మనం. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి. దాని తర్వాత జీరా పొడి వేసుకోవాలి, అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది కొంచెం కుక్ అయ్యాక ఇందులో ఒక 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది బాగా కుక్ అవ్వాలండి, లేకపోతే కొంచెం బాగోదు. ఇది కుక్ అయ్యాక పెరుగు దాంట్లో మిక్స్ అయిపోయాక ఒక 3 కప్స్ అయినా వాటర్ వేసుకోండి. నేనైతే 4 కప్స్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని కొంచెం ఆ డ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్నవి, ఆ ఫ్రై ఆనియన్స్ దాంట్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకోవాలి. ఇంకా దాన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. అది 4-5 విజిల్స్ అక్కడ వచ్చేలోపు మనం ఇక్కడ నానబెట్టుకున్నాం కదా 4 అవర్స్ ముందు, అవి మిక్సీ పట్టేసుకుందాం. దోసపిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ. అది పట్టేసుకున్నాక అలాగే కొన్ని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పిస్తా, బాదాం ఉన్నాయి కదా కొన్ని వేసుకోవాలి. అవి కూడా కొన్ని మిక్సీ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కర్డ్ వేసుకొని అది కూడా మిక్సీ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కొంచెం మందపాటి పాత్ర తీసుకొని దాంట్లో ఇందాక మనం దోసపిండిలాగా మిక్సీ వేసుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం తొందరగా చెయ్యి ఆడించాలండి, లేకపోతే అది కొంచెం గడ్డలుగా అయిపోతుంది. అంటే హార్డ్గా అయిపోతుంది అనమాట. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అది కొంచెం కుక్ అవుతున్న టైంలో మనం ఇది 4-5 విజిల్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని చికెన్ తీసేసుకొని విజిల్ తీసేసుకోవాలండి. తీసేసుకొని అది బాగా అలా మదిపేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా స్మాష్ అయిపోవాలి. మన పప్పు గుత్తి అయినా ఏదైనా ఐటమ్ మన దగ్గర ఉంటుంది కదా, పప్పు గుత్తి లాంటి ఐటమ్స్. నా దగ్గర అయితే ఇది ఉంది, నేను ఇది వాడేసుకున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని అది మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పటి నుంచి మన చేయికి చాలా పదును పెట్టుకోవాలండి.
అలా బాగా దాన్ని స్మాష్ చేస్తూనే ఉండాలి. చూడండి నేనైతే అలా స్మాష్ చేసేసాను. చేసిన తర్వాత ఈ పక్కన ఇది ఉడుకుతూ ఉంటుంది కదా పిండి, అందులో ఇది వేసేసుకోవాలి. అది వేసేసుకొని ఇంకా అది కూడా కలిపేసుకోవాలి మనం. ఇంకా అప్పటి నుంచి మన చెయ్యి కలుపుతూనే ఉండాలి. సో అంటే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన హలీం ప్రాసెస్ వచ్చేసి. ఇంతకు మీకు తెలుసా, హలీం అని మటన్ అంటారంట, నాకు ఈ మధ్య తెలిసింది. హజీజ్ అని చికెన్ని అంటారంట. చికెన్తో చేసేదాన్ని హజీజ్ అంటారంట, మటన్తో చేసేదాన్ని హలీం అంటారంట. కానీ మనమైతే రెండుటిని హలీం అనే అనేస్తాం కదా. నాకు ఈ మధ్య తెలిసింది ఈ విషయం. సో ఆ పిండిలో అది వేసుకున్నాం కదా, కొంచెం బాగా కలుపుకోవాలండి. అది ఉండలు లేకుండా చికెన్ బాగా ఆ పిండికి పట్టేలాగా చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? చేయకపోతే చేసేసుకోండి ప్లీజ్. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మీకు తెలియాలి కదా. వివేక నెక్స్ట్ టైం ఏం డిష్ పెడుతుందో మీరు చూడాలంటే నా బెల్ బటన్ ప్రెస్ చేయాల్సిందే. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? రంజాన్ వచ్చేసింది కాబట్టి మాకైతే రంజాన్ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తెచ్చిస్తుంటారు. అది అలా ఉడికేలోపు మనం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఆ ఉడికే తర్వాత మనం ఇందాక బాదం మిక్సీ వేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం చేయి దూరం పెట్టుకోవాలండి. అది ఉడుకుతూ ఉంటే చూడండి ఆ బబుల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మన మీదకి. అలాగే ఒక 2 నిమ్మకాయలు పిండి వేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని డ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. డ్రై ఆనియన్స్ కొంచెం మనకి హార్డ్గా అంటే క్రిస్పీగా రావాలంటే నాకైతే కొంతమంది చెప్పారు, తెలిసింది. ఆనియన్స్ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలంటండి. అప్పుడు ఏమవుతుందంటే ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా వస్తాయి, కొంచెం డార్క్ ఇట్లా బాగా స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లో మనం డెకరేట్ చేసేసుకుందాం. రండి, టేస్ట్ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి నాకు, ఓకేనా? చూడండి ఎలా ఉందో. బాయ్ అండి, సైనింగ్ ఆఫ్ మీ వివేక.